మొట్టమొదటిగా మనము పెళ్ళిళ్ళలోనికి వచ్చేద్దాం. ఎక్కడికి వచ్చేద్దాం? డైరెక్ట్గా పెళ్ళికి వచ్చేద్దాం. భోజనాలు అయితే లేవు, పెళ్ళే. ఓకేనా? పెళ్ళికి వచ్చేసరికి పెళ్ళిలో స్టార్టింగ్ నుండి ప్రారంభం నుండి వస్తున్నటువంటి పద్ధతులు. పెళ్ళి ప్రారంభానికి ముందే ఈ మధ్య క్రైస్తవులు కూడా ఒక పద్ధతిని తెచ్చుకున్నారండి. అరువు తెచ్చుకున్నారు, ఎరువు తెచ్చుకున్నారు, కొనుక్కున్నారు, అంటించుకున్నారో తెలియదు కానీ దాన్ని ఏమంటారంటే హల్దీ మంగళ స్నానము సంథింగ్ ఏదో అంటారు కదా, హల్దీ ఫెస్టివల్ ఇది అంటారు. అంతేనా? ఏమంటారు దాన్ని? అంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది? పెళ్ళికి 2 రోజులు 3 రోజుల ముందు మొత్తం బట్టలల్లా పాడు చేసుకుని ఒళ్ళంతా పసుపేసుకొని వచ్చిన వాళ్ళందరూ జల్లేసి, ఏందండి ఇది అసలు పద్ధతేనా? అసలు పెళ్ళి కొడుకు పెళ్లి రోజున పెళ్లి కొడుకుని చేయాలి కానీ 3 రోజుల ముందు ఎందుకు? ఎవరి పద్ధతి అది? హైందవుల పద్ధతి కదా. వాళ్ళు 7 రోజులు పెళ్ళిళ్ళు అంటారు. వాళ్ళు ఎన్ని రోజులు? ఆకాశమంత పందిరి భూదేవంత పీఠము వేసి అంగరంగ వైభవంగా 7 దినాల పెళ్ళిళ్ళు. అందుకే ముందుగా పెళ్లి కొడుకుని చేస్తారు. అర్థమైంది ఇప్పుడు? అసలు పెళ్ళి అయ్యేది ఏ రోజు? 7వ రోజు. అంటే దానికి ముందుగా ఇప్పుడు ఒక 3 రోజులు ముందుకు వచ్చారు. ఇంకో కొంతకాలం పోతే 7 రోజులు ముందుకు వచ్చేస్తారు. 7 రోజులు పెళ్ళండి మాకు. పెళ్లి కొడుకుని చేసిన తర్వాత బయటికి వెళ్ళకూడదండి. అడుగు బయటికి పెట్టినవరండి బాబు. పెడితే ఏమవుద్ది? హైందవులకి ఒక సాంప్రదాయం ఉండేది, బయటికి వెళ్తే ఇన్ఫెక్షన్స్ వస్తాయి కాబట్టి బయటికి వెళ్తే మళ్ళీ పెళ్లి టైంలో ఇబ్బంది అవుద్దేమో బయటికి వెళ్ళొచ్చేవారు కాదు. పెళ్ళైన వాళ్ళు కూడా అట్లీస్ట్ వాళ్ళకి ఉపవాసం పెట్టేవారు, లేదంటే ఏమైనా ఫ్రూట్స్ ఫలాలు ఇచ్చేవారు. అన్నం తినిచ్చేవారు కాదు. ఎందుకు తినిచ్చేవారు కాదు? ఒకవేళ అక్కడ వాళ్ళ రిచువల్స్ ఉంటాయి, అంటే పూజలు ఉంటాయి. రిచువల్స్ అంటే అర్థమైంది కదా, పూజలు. రకరకాల దేవుళ్ళని వాళ్ళు సాటిస్ఫై చేయాలి పెళ్ళికి ముందు. కాబట్టి ఆ పూజలన్నీ చేసేటప్పుడు లేవకూడదు, గంటల తరబడి కూర్చో పూజలు చేయాలి. ఇప్పుడు ఎక్కువ తిన్నాడు అనుకోండి, చీటికి మాటకి బాత్రూమ్కి వెళ్ళాల్సి వస్తుందని ఉపవాసం పెట్టేసేవారు వాళ్ళని. మీకు అర్థమైందా? ఇప్పుడు మనోళ్ళు కూడా ఏం చేస్తున్నారో తెలుసా? పెళ్ళికొడుకు పెళ్ళికొడుకు తినవట్లా. దారుణం కదా ఇది. పెళ్ళాలది పీకలకాడ తినేది మనము, ఉపవాసం ఉండేది వాళ్ళు, బాగా మెక్కేది మనము. అంటే అన్యాయం కదండి ఇది. మీరు ఆలోచించేయండి, ఎంత అన్యాయం జరుగుతుంది, ఎంత ఘోరం జరుగుతుందో. పెళ్లి కోసం వాడు డబ్బులు ఖర్చు పెడతారు కానీ వాడి పెళ్లి భోజనం కూడా అది పెద్ద విచిత్రం. మనోళ్ళు కూడా సాగుతుంది ఇది. ఎంతమంది క్రిస్టియానిటీలు చూసారు ఇలాంటివి? చెప్పండి. నేను చూశాను. తప్పు కదండి. మనకేంటి చెప్పండి? 2 గంటల స్టేజ్ మీద కూర్చుంటాం, పెళ్ళి డబైల్ అయిపోద్ది. ఆ తర్వాత నీ ఇష్టం, బాత్రూమ్కి వెళ్తావో బెడ్రూమ్కి వెళ్తావో. అంతే కదండి. హాయిగా తినండి అబ్బా. పెళ్ళి అయిన తర్వాత కూడా తినవట్లా. ఈరోజు అస్సలు ముట్టుకోకూడదు. ఈరోజు నీసు తినకూడదండి. మళ్ళీ ఏం తినకూడదు? నీసు తినకూడదు. ఏ తింటే ఏమవుద్ది? ఎప్పుడైతే ఎవరైతే తినకూడదు అంటారో పెట్టరా వాడికి చికెన్ పెట్టు, 2 ముక్కలు 2 ఎక్స్ట్రా వెయ్యి అంటాను నేను దగ్గరుండి. ఎందుకంటే కావాలని వాళ్ళని రెచ్చగొడతాను నేను, కావాలని. మనం అవన్నీ పాటించకూడదండి. మనకి పెళ్లి రోజుని తయారు చేయి. పోనీ నీ ఆనందం కొరకు ఒక రోజు ముందు రెడీ చేసిన టైం సరిపోదేమో అని ఒక రోజు ముందే రెడీ చేసావు అనుకో, మళ్ళీ తర్వాత రోజు కూడా మళ్ళీ బట్టలు మార్చాలిగా. ఏంటి నిన్న ప్రధాన రోజున బట్టలు ఈరోజు వేస్తావా? మళ్ళీ ఏమండవు? నిన్న ప్రధాన రోజు బట్టలు ఈరోజు వేస్తావా? అబ్బే, ఆ రోజు బట్టలు ఆ రోజే, ఈరోజు బట్టలు ఈరోజే. ఏంటి ప్రీ వెడ్డింగ్ షూటు, పోస్ట్ వెడ్డింగ్ షూటు ఇవన్నీ ఉంటాయండి. మళ్ళీ నవ్వులు వచ్చేసాయి ఒక్కొక్కరికి. జీవితంలో జ్ఞాపకాలు బయటకు వచ్చేస్తూ ఉంటాయి. ఏంటి పోనీ వీటి గురించి మనం ఏం మాట్లాడొద్దులేండి, ఎందుకంటే వాళ్ళ ఇష్టం. డబ్బులు ఉన్న వాళ్ళు చేసుకుంటారు, డబ్బులు లేని వాళ్ళు లేదు. జ్ఞాపకార్థంగా వాళ్ళు చేసుకున్నారు. కానీ ప్రియమైన వాళ్ళరా, వీటి వలన పెద్ద ఇబ్బంది లేదు. కానీ ఇబ్బంది అంతా వచ్చింది ఏంటంటే అన్యాచారాల వలన వచ్చింది. పెళ్లి చేయడం మొదలుపెట్టిన దగ్గర నుంచి తాళిబొట్టు అంటాడు, మెట్లు అంటాడు, సాంప్రదాయాలు అంటారు, ఎన్ని అంటారండి. అసలు మొట్టమొదటిగా ఒక సాంప్రదాయం గురించి మనం ఆలోచన చేద్దాం. అసలు పెళ్లిలో తాళి అనేటువంటి సాంప్రదాయం గురించి ఆలోచన చేద్దాం. హెడ్డింగ్ పెట్టుకోండి, తాళి. ఈ తాళి అనేటువంటిది కట్టేటప్పుడు పాస్టర్ గారు చదువుతారండి. మెడలో దండ వేసుకొచ్చి అదేదో వేసుకొని వచ్చి, డయాసిస్ వాళ్ళు నాకు ఇచ్చినటువంటి అధికారం ప్రకారం, ప్రభుత్వ వారు నాకు ఇచ్చినటువంటి అధికారం ప్రకారం వీళ్ళిద్దరిని భార్యాభర్తలుగా నేను ప్రకటిస్తున్నాను అంటారు చూసారా. అనే ముందు ఈయనేం చేస్తారో తెలుసా? భారతదేశ సాంప్రదాయం ప్రకారం ఈ తాళి కట్టిస్తున్నాను అంటాడు. మళ్ళీ కట్టేటప్పుడు ఏమంటాడు? 3 ముళ్ళు 3 మూర్తులకు వాళ్ళకి గుర్తు. ఇప్పుడు మనకు కూడా 3 మూర్తులు ఉన్నారుగా. ఎవరాళ్ళు? తండ్రి కుమార పరశుధాత్మలో 3 ముళ్ళు వేసినన్న. ఆ 4 3 ఆయన పేక్కేసేస్తే సరిపోద్ది, సేడిపోద్ది. అంతే కదండి. అసలు కామన్ సెన్స్ ఉందా? అసలు తాళి ఎవరి సాంప్రదాయం అది? తాళి మనదా? మన సాంప్రదాయమా? మనదంటే మన భారతీయులం కాదా అంటారు, మళ్ళీ లాజికల్గా మాట్లాడతారు.
పిచ్చోళ్ళరా, భారతదేశంలో 6 రాష్ట్రాల వారు మాత్రమే పెళ్ళికి తాళి వాడతారు. భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి చెప్పండి? ఎన్ని? ఓ పోనీ 30 వేసుకోండి మీ లెక్క ప్రకారం. పోనీ 28 వేసుకోండి మీరన్న ప్రకారం. పోనీ కేంద్రపాలిత ప్రాంతాలు ఇవన్నీ యాడ్ చేసుకొని 30 వేసుకోండి. 30 ఇంట్లో 6 ఎంత అండి? ఎంత పర్సెంటేజ్ చెప్పండి? 30లో 6 చెప్పండి అబ్బా. 1/5 కదా, 5 భాగాలు 1 భాగం, అంతేనా? అంతే కదా అయ్యా, చెప్పండి 6 రాష్ట్రాలు ఎన్ని? పెళ్ళిలో డైరెక్ట్గా తాళి కడితే పెళ్ళి అవుద్ది అనేటువంటి వాళ్ళలో 6 రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు. మళ్ళీ ఇందులో తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ ఇంకొకటి చూశాను నేను డైరెక్ట్గా హైందవుల మ్యారేజ్కి వెళ్ళినప్పుడు, పటికి బెల్లం జీలకర్ర పెడితే పెళ్ళి అయిపోయిందట. మరి తాళి ఎందుకు అప్పుడు? సగం పెళ్ళి కాదు, పూర్తి పెళ్ళి అయిపోయి లేచిపోయారమ్మా వాళ్ళు. చూశాను నేను, పెళ్ళి అయిపోయింది, మరి తాళిబొట్టు కట్టించారంటే అది ఎప్పుడో వాళ్ళు ఇష్టం అండి, కట్టుకుంటారు లేకపోతే. అంటే వీళ్ళకే లేని సాంప్రదాయం మనకెందుకు చెప్పండి ఇప్పుడు? నా పాయింట్ అర్థమైందా? పటికి బెల్లము జీలకర్ర పెడితే పెళ్ళి అయిపోయిందని వాళ్ళే నిర్ణయించుకున్నప్పుడు, వాళ్ళకే తాళి సాంప్రదాయం లేనప్పుడు, భారతదేశంలో హైందవ దేశం అయినప్పటికీ 6 రాష్ట్రాల్లో మాత్రమే ఉన్నటువంటి సాంప్రదాయాన్ని వాళ్ళే పాటించట్లేదు. మనం ఎందుకు నెత్తినేసుకుంటున్నాం? భారతదేశ సాంప్రదాయం అయితే భారతీయులందరూ పాటించాలి. ఇది భారతదేశ సాంప్రదాయం కాదు, హైందవ సాంప్రదాయం ప్రకారం తాళి కడుతున్నానని చెప్పాలి పాస్టర్ గారు. అక్కడప్పుడు చచ్చూరుకుంటారు అక్కడ జనాల్లో. పరిశుద్ధ వివాహం కాస్త ఏమైపోద్ది? హైందవ వివాహం అయిపోద్ది. అవునంటారు కదంటారా? అంటే పెళ్ళిళ్ళలో ఇప్పటికీ కూడా క్రైస్తవులు కూడా మామిడాకులు పచ్చగా ఉండే పందిర్లు వేసుకుంటారండి. నిజంగా చాలా భయం వేస్తుంది ఇలాంటి వాళ్ళని చూస్తుంటే. వీళ్ళని సపోర్ట్ చేసే పాస్టర్స్ ఉన్నారు కనుక పోతారు. ఆ పెళ్ళికి వెళ్ళిన పాస్టర్ మళ్ళీ 10 మంది పాస్టర్లు ఉంటారు స్టేజ్ మీద పెళ్లి చేయడానికి. ఎంతమంది? ఒక్కొక్కరికి 2,000 కానుకిచ్చినా మినిమం 20,000 అవుద్ది. జస్ట్ జోక్, అంత సీన్ లేదులేండి. అంటే ఉదాహరణకు చెప్తున్నా. అంటే పరిస్థితులు ఎలా ఉన్నాయి చూడండి. అంటే మామిడాకులు కట్టుకుంటారండి, ఎందుకంటే ఆక్సిజన్ కోసం అట. ఎందుకు? ఒక చెట్టు నుంచి ఆకును తెంపేసిన తర్వాత ఆక్సిజన్ రాదని కామన్ సెన్స్ లేదా? చెట్టు నుండి ఆకును తెంపిన తర్వాత, ఒక చెట్టుని నరికేసిన తర్వాత, ఆ అరటి చెట్టుని తీసుకొచ్చి, అరటి బోధను తీసుకొచ్చి కర్ర కడతావు, పందిరికి కడతావు కదా. ఒక్కసారి చచ్చిన దాన్ని, నరికిన దాని నుంచి ఆక్సిజన్ ప్రొడ్యూస్ అవుదన్న కామన్ సెన్స్ కూడా నీకు లేకపోతే నువ్వేం చదువుకున్నాడు? ఏమంటే పచ్చదనం కోసం అండి. దేనికోసం? పచ్చరంగు వేసుకో, ఎవడొద్దంటాడు? ఇల్లంతా పచ్చని రంగు వేసుకో, ఎవరొద్దంటారు? పచ్చదనం కోసమా? ఆక్సిజన్ కోసమా? ఇన్ని కబుర్లా? మరి ప్యూరిఫైయర్స్ ఎందుకు ఇంట్లో? ఏసీలో కొత్త టెక్నాలజీ, ఎయిర్ ప్యూరిఫైయర్ టెక్నాలజీ, ఏసీస్ అంతే కదా ఉన్నాయా? ఏసీల మీద క్లియర్గా ఉంది ఎయిర్ ప్యూరిఫై టెక్నాలజీ అని. దాన్ని తెక్కునేసుకుంటున్నాం, ఎందుకంటే ప్యూరిఫైయర్ ఎక్స్ట్రా కొనాల్సిన అవసరం లేదు. అదే 20,000 దండగ మళ్ళీ. అంటే ఒక ఏసీలోనే ఇన్ని టెక్నాలజీ వస్తున్నాయి, ఫిల్టర్ చేసి వస్తుంది గాలి. మరి నీ ఆకుల కంటే ఇదే బెటరు కదా. ఇప్పుడు చెప్తాను అసలు ఈ తాళి, ఆకులు, ఇవన్నీ సాంప్రదాయాలన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి? ప్యూర్ హైందవ సాంప్రదాయాలు, హిందూ సహోదరులు పాటించే సాంప్రదాయాలు. వీటితో మనకు అస్సలు సంబంధము లేదు. ఎందుకు లేదంటే, మొట్టమొదటిగా ఈ తాళి కట్టడం, వివాహాల్లో తాళి కట్టడం అనేటువంటి సాంప్రదాయం క్రీస్తు శకము 6వ శతాబ్దం నుంచి ప్రారంభమైంది ఇది. అంటే అంతకుముందు తాళి లేదా అంటే, అంతకుముందు మనం లేము. చరిత్రలో అకార్డింగ్ టు ద గూగుల్, అకార్డింగ్ టు ద సోర్స్, క్రీస్తు శకం 6వ శతాబ్దం నుంచి మాత్రమే ఈ తాళి కట్టి పెళ్లి చేసేటువంటి సాంప్రదాయం మొదలైంది. ఓకే, ఎప్పటి నుంచి అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది? 1400 సంవత్సరాలు. ఎన్ని? 1400. అసలు తాళిని అప్పుడు మాత్రం ఎందుకు కట్టారు? అంతకుముందు హైందవ గ్రంథాలు ముందే రాయబడ్డాయి కదా, మరి హైందవ గ్రంథాల్లో ఈ విషయాలు ముందే ఉన్నాయి కదా. అప్పటి నుంచే ఎందుకు దీనిని కట్టడం మొదలుపెట్టారంటే, కొన్ని గ్యాంగులు ఉండేయండి, చెడ్డీ గ్యాంగ్స్ లాంటివి. చిన్నపిల్లల్ని, ఆడపిల్లల్ని ఎత్తుకొని వెళ్ళి అత్యాచారం చేసేవాళ్ళు. పెళ్ళైన వాళ్ళని తీసుకెళ్లేవారు కాదు. వాళ్ళు ఏం చేసేవారు కాదు? పెళ్ళైన వాళ్ళని ఎత్తుకెళ్ళేవారు కాదు. కేవలం చిన్నపిల్లల్ని, కన్యకలుగా ఉన్నటువంటి వాళ్ళని ఎత్తుకెళ్ళిపోయేవారు. ఎత్తుకెళ్ళిపోయి అత్యాచారాలు చేసేటప్పుడు పెద్దలందరూ నిర్ణయించారు, ఇలాగైతే పిల్లల్ని వీళ్ళు నాశనం చేస్తున్నారు, పిల్లల యొక్క జీవితాలు పాడైపోతున్నాయి, కాబట్టి ఒక పని చేద్దాం, వాళ్ళకి పెళ్ళైన ప్రతి ఒక్కరికి కూడా ఒక గుర్తుగా పెడదాం. ఏమనుకున్నారు వాళ్ళు? ఆల్రెడీ మన సాంప్రదాయంలో ఉంది కాబట్టి దీన్ని ఒక గుర్తుగా పెడదామని తాళి అనేటువంటి దాన్ని అప్పుడు తీసుకొని వచ్చారు అమల్లోనికి. అలా అమల్లోనికి తీసుకొని వచ్చిన తర్వాత ఓకే, పెళ్ళైన వాళ్ళు అందరూ వేసుకుంటారు. మరి పెళ్లి కాని వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి వాళ్ళ మీద ప్రమాదం అలా ఉంటుంది కదా. ఇప్పుడు ఏం చేశారంటే, చిన్నపిల్లలు కూడా ఏ ముసలోడిని ఇచ్చి పెళ్లి చేసేసేవారు, అంటే చచ్చిన తర్వాత గోలపోతలే అని. ఏం చేసేవారు? చిన్నపిల్లలను కూడా
వాళ్ళని ముసలోడికి ఇచ్చి పెళ్లి చేస్తారు. దాన్ని బాల్య వివాహాలు అంటాం మనం. మీకు అర్థమైంది పాయింట్ ఇప్పుడు? అంటే దేనికోసం? సింబల్ కోసం, ఒక సింబల్ కోసం. కానీ ఈరోజు ఏంటంటే భార్యాభర్తలకి భార్యకు తాళి ఉంటే సమాజంలో ఎలా ఉంటారండి? అదో గౌరవం, పెళ్ళైన స్త్రీ అని ఒక గౌరవం చూస్తారండి. ఎదుటి వాళ్ళు ఎవరో కూడా తాళిని చూసిన తర్వాత ఎదుటి వాళ్ళు ఎవరో కూడా చెడుగా చూడరండి. ఎవరు చెప్పుడు చెడుగా చూడని? తాళి ఉన్నా అటక మీద వేసేసి వెళ్ళిపోతున్నారు ఉద్యోగాలకి, అవునా? తాళి తీసి పక్కనెట్టి వెళ్తున్నారు. ఇప్పుడు చెడుగా చూడాలంటే తాళే కావాలా? ఉన్నా లోపల దాచేసుకుంటున్నాం, అంతే కదండి. ఇప్పుడు చూడకపోవడమే ఉంది. అరే చూడడానికి ఈరోజు కళ్ళుకి తాళి అవసరం లేదు. అప్పుడు దేనికో ఒకదానికి ఏర్పాటు చేయబడినటువంటి నిబంధన ఈరోజు కూడా అందుకే ఉంది అనుకుంటే తప్పు కదా అది. పోనీ చాలామంది అంటారు లేదండి క్రీస్తు శకం 6వ శతాబ్దం అంతకు ముందే ఉందంటే ఉంది, బట్ అఫీషియల్గా మాత్రం పెళ్ళిళ్ళ కోసం వాడలేదు దాన్ని. ఇది హైందవుల యొక్క నమ్మకం ప్రకారం. వాళ్ళ పేర్లు కూడా నాకు ఎత్తడం ఇష్టం లేదు. మీ అందరికీ తెలుసు, శివ పార్వతులు అనేటువంటి వాళ్ళు ఇద్దరున్నారు, వాళ్ళ దేవీ దేవతలు. వీళ్ళు మొట్టమొదటిగా పెళ్లి చేసుకున్నప్పుడు వీళ్ళు ఏం చేశారంటే పెళ్లికి గుర్తుగా కొన్ని దారపు పోగులను మెడలో కట్టాడు. ఏం చేశాడు అంటే దారపు పోగులను మెడలో కట్టారు. ఆ దారపు పోగులతోనే ఈరోజు కూడా మనం ఏం కడుతున్నాం? తాళిని కడుతున్నాం, అంతే కదా. తాళి సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాం. ఆ దారపు పోగులను తాళిగా దానికి ఒక పసుపు కొమ్మును కట్టి ఆ దారపు పోగులను మెడలో తాళిగా కట్టాడు. ఎవరు? ఇప్పుడు ఈ పెళ్ళి ఎక్కడ జరిగిందో తెలుసా? మామిడి చెట్టు కింద. ఎక్కడ జరిగింది? మామిడి చెట్టు కింద జరిగింది కాబట్టే ఈ మామిడాకులు తీసుకుని వెళ్ళి తోరణాలుగా కడతారు. అది విషయం. అర్థమైంది ఇప్పుడు పాయింట్? నువ్వు మామిడి చెట్టు కింద చేసుకోవచ్చు, మంచి ఆక్సిజన్ వస్తుంది. కళ్యాణ మండపం ఎందుకు నీకు? అంత ఆక్సిజన్ మీద నీకు ప్రేమ ఉంటే, అంత ఆక్సిజన్ అంటే నీకు ఇష్టమైతే చెట్ల కింద చేసుకో. ఎందుకు లక్షల రూపాయలు తగలెట్టి కళ్యాణ మండపంలో చేసుకుంటావు? నటన. ఏంటిది? నటనా జీవితాలన్నీ కూడా. ప్రేమైన వారలారా, ఇప్పుడు అర్థమైందా తాళి సాంప్రదాయం ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు తాళి కడుతున్నావు అంటే నీ పెళ్ళిలోనికి ఎవరిని తీసుకొచ్చావు? ఇప్పుడు ఎవరిని జ్ఞాపకం చేసుకున్నావు? వివాహం అన్నిటికంటే ఘనమైనది అని పైన రాసేస్తావు. పైన హెడ్డింగ్ మాత్రం అదే ఉంటుంది, కానీ కిందకు వచ్చేసరికి అన్నిటికంటే దరిద్రమైనది అని చదువుకోవాలి మనం. అన్ని సాంప్రదాయాలు ఉంటాయి అందులో. ఏంటి, ఒక అమ్మాయి మెచ్యూర్ అయితే తీసుకెళ్ళి కూర్చుని పెడతాం, చేపల మీద వీటి మీద వాటి మీద కూర్చుని పెట్టి చేతిలో కొబ్బరికాయ పెట్టి ఏంటి నానా రచ్చ చేసేస్తారండి దానికి. మళ్ళీ అవి ఫంక్షన్స్. క్రిస్టియన్స్ కూడా బుద్ధి లేదు ఈ ఫంక్షన్ చేయడానికి. క్రిస్టియన్లు వింటున్నవారు జాగ్రత్త, క్రైస్తవులు కూడా సిగ్గులేదు ఇలాంటివి చేయడానికి. ఏంటి మంచిదే. అప్పటి కాలంలో ఇవి ఎందుకు చేసేవారో తెలుసా? మా అమ్మాయి రజస్వల అయింది, పెళ్ళికి రెడీ అయింది, ఎక్కడైనా అబ్బాయిలు ఉంటే చూడండి అని చెప్పడం కోసము చాటింపు వేసినట్లుగా దాని గురించి తెలియజేసేవారు ఒకప్పుడు. ఈరోజు అవి ఏమైపోయాయి? ఓణీ ఫంక్షన్స్ అట. ఏం ఫంక్షన్స్? అది చేయకపోతే ఓణీ వేసుకోలేరా? అసలు ఓణీలు వేసుకుని తిరిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఇప్పటివరకు అసలు ఓణీయే వేసుకోలేదని వాళ్ళు చేతులు ఎత్తండి ఆడపిల్లలు. అది చూడండి, వేసుకోలేదు. ఎవరు పాటిస్తున్నారండి బాబు? పేరే మిగిలిపోయింది, పేరు ఒకటే మిగిలిపోయింది. ఏ సాంప్రదాయం మనది కాదు. అలాంటిది ఏంటండి మీరు చీరలని తక్కువ చేసి మాట్లాడుతున్నారంట. చీర గురించి ముందుగా చెప్పింది బైబిలే, దేవునికి మహిమ కలుగును గాక. తెలుసా? మన భారతదేశానికి చీర ఎప్పుడు వచ్చింది తెలుసా? బ్రిటిష్ వాళ్ళు తెచ్చాడేసారు ఇది. ఈ నైలాన్ శారీస్ ఉన్నాయి చూసారా, బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచే మనకి చీరలు. అంతకుముందు చీర సాంప్రదాయం అనేది లేదు. సత్తువ అనేటువంటి పేరుతో ఒక వస్త్రాన్ని చుట్టుకునేవారు. కానీ రెడీమేడ్ చీరలు ఇవన్నీ ఉన్నాయి చూసారా, పాలిస్టర్ శారీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళే భారతదేశాన్ని పరిచయం చేశారు. చీర సాంప్రదాయం ఉన్నది, కానీ దాన్ని సత్తువ అని పిలిచేవారు. సత్తువ అనేటువంటి పేరుతో పిలిచేవారు దాన్ని. చీర అని పేరు లేదు, కానీ చీర అనేటువంటి పేరు బైబిల్ గ్రంథంలో ముందే దేవుడు రాయించాడు. చాలామంది మా చీర కొట్టుని మీరెందుకు కట్టుకుంటున్నారు, మా సాంప్రదాయం పాటించినప్పుడు అంటే, ఎవరు చెప్పారు చీర మీ సాంప్రదాయం అని? అలా అనుకుంటే మీ చేతిలో ఉన్న ఫోను బ్రిటిష్ వాడిదే, ఫారినర్దే. మీరు వాడుతున్న కంప్యూటరు, మీ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు బయటోడిదే. నువ్వు సొంతంగా తయారు చేసుకు తినాలంటే మళ్ళీ అదే గోచి పెట్టుకు తిరగాలి ఊర్లో. నీకంటూ అంటే నేను దేశాన్ని తక్కువ చేసి మాట్లాడట్లా, బట్ ఇలా గర్వంగా మాట్లాడే వాళ్ళకి ఆన్సర్ ఇస్తున్నాను అంతే. దేశం అంటే నాకు కూడా గౌరవమే. కానీ క్రిస్టియానిటీలో ఈ సాంప్రదాయాలు, ఈ పద్ధతులు అనేవి మనకు అవసరం లేనివి. దీనివలన దేవునికి సంతోషం ఉండదు. గమనించాలి విషయాలన్నింటినీ కూడా. ప్రియమైన వారలారా, ఎన్నో విషయాలండి. ఏంటి ఆ రోజు వాళ్ళు పెళ్ళిళ్ళలో తమలపాకు బెల్లం పెట్టుకొని వాళ్ళు చేసేవారు. ఇప్పుడు తాళి కట్టకపోతే పెళ్ళి అవ్వదండి. క్రిస్టియన్ మ్యారేజెస్, చాలా మ్యారేజెస్ ఓన్లీ రింగ్స్ మార్చుకుంటాం.
పెళ్ళి అయిపోయినట్టేనా? మరి లేచిపోయిన వాళ్ళు ఏం మార్చుకుంటున్నారు? వెళ్ళిపోయిన వాళ్ళు ఏం మార్చుకుంటున్నారు చెప్పండి ఒకసారి. ఏమైనా ఉన్నాయా వాళ్ళకి? తాళి కడతారా? మన రింగులు మార్చుతారా? దండలు మారుస్తారా? భోజనాలు పెడతారా? ఏది ఉండదు. మనసులు కలిస్తే పెళ్ళి. ఏంటది? హృదయాలు కలిస్తే, మనసులు కలిస్తే, ఒకరంటే ఒకరికి మంచి ప్రేమ ఉండి మనసులు కలిస్తే పెళ్ళి అయినట్టు. నువ్వు ఎన్ని దండలేసి ఎంత పెట్టినా సరే సంవత్సరం తర్వాత విడాకులకి వెళ్ళిపోతున్నారు. ఎందుకు? వాళ్ళ మనసులు కలవలేదని ఒకే ఒక డైలాగ్ పడి చెప్తాం, అంతేనా? అంటే మనసులు కలిస్తే ఏమైనట్టు? తాళి కట్టినా, రింగులు మార్చినా, దండలు వేసినా పెళ్ళి అయినట్టు కాదు. కానీ హృదయాలు కలిసినప్పుడు మాత్రమే, ఒకరి మీద ఒకరికి ఇష్టం కలిగినప్పుడు మాత్రం, వారి ప్రేమను పంచుకుని ఒక పిల్లలు పుట్టినప్పుడు, ఇదిగో మా ప్రేమకు గుర్తుగా మాకు ఎవరు పుట్టారు? పిల్లలు పుట్టారు. ఇదే మా వివాహానికి గుర్తు అని వాళ్ళు చూపించుకుంటారు సమాజానికి. అంతే తప్ప తాళిమెళ్ళలో ఇసుక తిరిగినంత మాత్రం ఏం లేదు. ఓకే, ఒరిస్సా, మేము ఉండేది ఒరిస్సా. ఒరిస్సాలో అసలు తాళే కట్టరు, తెలుసా మీకు? ఏముంటుంది, జస్ట్ ఎర్రని సింధూరం తీసుకొని నుదుటిని ఇలా పెడతారంతే. పెట్టి 2 గాజులు వేస్తారు. అవి కూడా ఎముకలతో చేసిన గాజులు. దాన్ని ఏమంటారండి? ఎముక గుల్ల అంటే ఈ ఫోర్సిలిన్ ఉంటుంది కదా, ఫోర్సిలిన్ అంటే మీకు పింగాణి టైప్లో ఉంటుంది మెటీరియల్. ఆ గాజులు వేస్తారు, 2 గాజులు, సింధూరం, అయిపోయింది. ఉంగరాలు ఏం పెడతారో తెలుసా? గడ్డి మొక్క తీసి ఆ గడ్డి మొక్కను తీసుకొచ్చి చేతికి ఇలా చుట్టుతారు. పైన దాన్ని మొత్తం ఆ గడ్డి అంతా తుంచేస్తే మొదలు ఎలా ఉంటుంది? చిన్నప్పుడు మేము ఉంగరాల్లా మార్చుకునే వాళ్ళం ఆడేవాళ్ళ. గడ్డి మొక్కలు లాగితే వేర్లు ఉంటాయి కదా, ఆ మీద ఉన్నటువంటి గడ్డిని తుంచితే అదొక ఉంగరంలా ఉండి కడతారు. ఇంతే, అయిపోయింది వాళ్ళ పెళ్ళి. అందులో తాళి ఎక్కడుంది? మరి ఒరిస్సా వాసులు భారతీయులు కదా? భారతీయ సాంప్రదాయమా? ఎవరు చెప్తారు కబుర్లు? సేవకులారా, మీ మైండ్ సెట్ మారాలి ఫస్ట్. ఎవరో మారడం కాదు. భారతదేశ సాంప్రదాయం చెప్పే ముందు ఇది హైందవ సాంప్రదాయం అని ఒకసారి చెప్పండి. రెండో వాడు పెళ్లి చేసుకున్నప్పుడు ఈ మాట ఎత్తడానికి భయపెడతాడు, అంతే కదా? తాళి కట్టే ముందు చెప్పాలి, ఇది ఆది దంపతులు శివపార్వతులు కట్టుకున్నారు కాబట్టి ఈరోజు క్రైస్తవ పెళ్ళిళ్ళు కూడా కడుతున్నాము అంటే వాళ్ళు గుర్తుగా కడుతున్నాము అని చెప్పండి. అసలు తాళి కట్టుకుంటారా అప్పుడు? మనం చెప్పం, మనకి ఎందుకంటే తెలియదు ఇదంతా. ఇది ఏం అవసరం లేదు. వాళ్ళు ఇచ్చే 10,000 కానుక జేబులు ఎట్టుకెళ్ళిపోవడం కావాలి పాస్ట్ గారికి. పెళ్లి చేసి ఏం చేస్తాడు? 10,000 డిమాండ్, మళ్ళీ 15,000. కొంచెం పెద్ద స్పీకర్ అయితే 50,000, 1,00,000 డిమాండ్. కానీ ఎంత సిగ్గుచేయడంటే ఈరోజు క్రిస్టియానిటీ ఎంత భయంకరంగా తయారైందంటే, మరి ఇవన్నీ కూడా మనము లోకముల సంబంధమైనటువంటివి. యోహాను రాసిన మొదటి పత్రిక ఒక మాట అంటాడు, చదువుదాం ఒకసారి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుదామండి. 15వ వచనం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను, ఓకే, ఎవడైనను తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ప్రేమైన వాళ్ళరా, అంటే దేవుని యొక్క నియమము నీకు కావాలనుకుంటే లోకాన్ని నువ్వేం చేయకూడదు. నువ్వు ఇక్కడ క్లియర్గా కనబడుతుంది లోకం అంటే నీకు చాలా ఇష్టం, బట్ బయటికి ఏం చెప్తే నాకు దేవుడు అంటే చాలా ఇష్టం అని అంటావు. ప్రేమైన వాళ్ళరా, ఒకరి మీద ఇష్టాన్ని మనం ఎలా తెలియపరుస్తాం చెప్పండి? ఇప్పుడు నాకు మా ఆవిడంటే ఇష్టం, నేను ఎలా తెలియపరుస్తాను ఆమెకు? ప్రతిరోజు వెళ్ళిన తర్వాత ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ భజన చేశాను అనుకోండి, ఏంట్రా ఆయన రోజు చెప్తున్నా మా ఆయనకి నేను ఎంత ఇష్టమో అనుకుంటుంది ఫస్ట్, అంతే కదా? కొన్ని రోజుల తర్వాత కూడా ఇదే మాట మాట్లాడుతున్నాను, బట్ దాన్ని ఏం పట్టించుకోవట్లేదు నేను. తనకు కావాల్సిన ఇవ్వను, పండగలు వచ్చినా ఏమొచ్చినా అసలు ఏం పట్టించుకోను. కానీ ప్రతిరోజు ఏం చెప్తాను? ఐ లవ్ యూ చెప్తాను. అప్పుడు నేను తన మీద ప్రేమను చూపిస్తున్నట్ట, తనే చిరాకు పడిపోద్ది. ఆ పని సోదే, ఎప్పుడు చూసినా అరిగిపోయిన పాత్ర కాడలా. నాకు ఆ పనులు కావాలి, నాకు ఆ వస్తువు కావాలి, నాకు తినడానికి కావాలి, నేను కట్టుకోవడానికి కావాలి, నా అవసరాలు తీర్చి నీ ప్రేమను చూపించుకో. అది విషయం, అర్థమైందా? ప్రేమ ఎలా వ్యక్తపరుస్తామండి? ఒక అబ్బాయి ఒక అమ్మాయి ప్రపోజ్ చేసినాడు, పువ్వు ఇస్తాడు అంటే ప్రేమను పువ్వు ద్వారా, అంటే పువ్వు లాంటి స్వచ్ఛమైనది నా మనసు అని చెప్తున్నాడు అనమాట ప్రేమ. మీరు అలా చేయకండి మంచోళ్ళు మీరు, అదేందా? అంటే ప్రేమను వ్యక్తపరచడానికి ఎలాగైతే క్రియ కావాలో ఆ క్రియల ద్వారా ప్రేమ ఎలాగైతే అర్థమవుతుందో, నువ్వు చేసే క్రియల ద్వారా ఇదిగో హైందవ దేవీ దేవతలను గౌరవిస్తున్నట్లుగా అక్కడ కనబడుతుంది. ఇప్పుడు వివాహము ఘనమైనదా చెప్పండి? వివాహము ఘనమైనదా? ఘనమైన వివాహము
అక్కడ ఏం పెట్టి చేసుకున్నామంది ఇంపార్టెంట్ కాదండి. వివాహం ఘనమైనది అవ్వాలంటే చాలామంది అనుకుంటారు, పెళ్లి చేసేటప్పుడు పాస్టర్స్ చేస్తే వివాహం ఘనమైంది అనుకుంటారు. చిచ్చిచ్చి అది కాదు, అక్కడ అర్థం అది కాదు. నీ జీవితం చచ్చేంత వరకు ఆ భార్యతోని పిల్లలతోని హ్యాపీగా ఉంటే అప్పుడు నీ జీవితంలో వివాహం ఏమైంది, ఘనమైంది అయింది. అంతే తప్ప కొటేషన్ కాదు ఇది, కొటేషన్ కాదు. అదే చెప్పాను కదా, లేచిపోయిన వాళ్ళకి ఏది ఉండదు, ఏ తాళి ఉండదు, ఏ ఉంగరాలు ఉండవు, ఏ దండలు ఉండవు, హ్యాపీగా ఉంటారు వాళ్ళిద్దరూ. లేరా? ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, అలాగే అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఇంకా హ్యాపీగా ఉన్నారు. అడ్జస్ట్ అయ్యి ప్రతి దాన్ని ఏంటండి. ఎక్కువ ఈ మధ్య ఏమైందంటే విడాకులు ఎక్కువ ఎందుకు అవుతుందో తెలుసండి, బాగా అర్థం చేసేసుకున్నారండి, ఎక్కువ అర్థం చేసేసుకున్నారు, ఓవర్ఫ్లో అయిపోయి ఏం చేస్తున్నారు, నీతో నాకు సెట్ అవుతుంది కానీ తర్వాత చూద్దాం, విడాకులకు అప్లై చేద్దాం, ఇద్దరం మళ్ళీ మ్యూచువల్ అండర్స్టాండింగ్. దేనికి? విడాకులకి. అదేదో జీవితంలో మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటే ఎంత బాగున్ను, భవిష్యత్తు బాగుపడును. ప్రేమైన వాళ్ళరా, దీనిలో ప్రేమ అనేటువంటి దాంట్లో ఎలాగైతే వ్యక్తం చేస్తున్నామో క్రియల ద్వారా, మన క్రియల ద్వారా కూడా దేవుని మనం అవమానపరుస్తున్న వివాహాలలో గమనించండి.